వెల్కమ్ టు ఏహెచ్టీటీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీకి వైపుగా అయితే తుఫాన్ అయితే దూసుకొని వస్తుందండి. అయితే ముఖ్యంగా ఈ తుఫాన్ కారణంగా మనకు ఏ జిల్లాలో వర్షాలు అయితే ఉంటాయి, అలాగే దీని ఎఫెక్ట్ అనేది ఏ జిల్లాలపైన పడుతుంది, అలాగే ఈ తుఫాను మనకు ఎక్కడి నుండి తీరం దాటుతుంది, ఎప్పుడు దాటుతుంది, పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీలో అయితే తుఫాన్ అయితే ఏర్పడిందండి. ఈ తుఫాను మనకు తమిళనాడు అలాగే పుదుచ్చేరి మధ్యలో అయితే వస్తుంది. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు వర్షాలు ముఖ్యంగా ఇది తమిళనాడు వైపుగా ఏర్పడింది కదా, మన ఏపీకి ఏం ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి మీకు ఒక ఐడియా రావచ్చు. అయితే మనకు తమిళనాడు తీరం మనకు మధ్యలో దాటుతుంది కాబట్టి మన యొక్క ఏపీలో వాటి పక్కన ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో తమిళనాడుకు ఆనుకొని, సో వాటిపైన కూడా అయితే ఈ ప్రభావం అయితే ఉంటుందండి. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ తుఫాన్ అనేది మనకు ఇక్కడ చెన్నై నుండి ఈ విధంగా వచ్చి పుదుచ్చేరి మధ్యలో నుండి ఈ తుఫాన్ అయితే మనకు తీరాన్ని అయితే దాటుతుంది. ఇప్పుడు మరి మనకు 10,000 కిలోమీటర్ల వేగంతో అయితే వస్తుందండి. అయితే దీని కారణం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు దీని కారణంగా ఎఫెక్ట్ అయ్యేది మనకు నెల్లూరు డిస్టిక్ కానివచ్చు, అలాగే మనకు తిరుపతి జిల్లాలో కూడా ఈ వర్షం అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి విజయవాడ కానివచ్చు, కాకినాడ, విశాఖపట్నము, సో ఈ విధంగా అక్కడ ఏంటంటే మనకు ఎక్కువ వర్షాలు అయితే ఉండవండి. సో మనకు తక్కువ వర్షాలు అయితే ఉంటాయి. కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయవాడ, విశాఖపట్నం, సో అక్కడ ఏంటంటే మనకు తక్కువ వర్షం అయితే ఉంటుంది. సో మోస్ట్గా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే మనకు ఇక్కడ నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కడప జిల్లాలో కూడా మనకు చాలా వరకు తక్కువగా అయితే వర్షాలు అయితే ఉంటాయి. సో మనకు ఇప్పుడు మీకు తుఫాన్ కూడా ఎక్కడెక్కడ వెళ్తుంది ఏంటి దానికి సంబంధించి చూపిస్తాను చూడండి. విధంగా మనకు తుఫాన్ అనేది ఈ విధంగా కదులుతుంది. ఇక్కడ మీకు రౌండ్గా రోల్ అవుతుంది కదా, సో అదే అండి మనకు తుఫాను. సో ఈ విధంగా కదులుతూ ఇక్కడ నుండి మనకి ఏంటంటే పుదుచ్చేరి అలాగే మనకు ఇక్కడ నుండి క్రాస్ అయ్యి మనకు తుఫాన్ అనేది తీరాన్ని అయితే దాటుతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.